హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హనీ అండ్ హసీ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఈరోజు నేను మా అమ్మతో కలిసి చేసిన ఒక చాలా స్పెషల్ డివోషనల్ అవుటింగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను నా యూట్యూబ్ ఛానల్లో డిఐఎంఎల్ వ్లాగ్ చేస్తున్నాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వ్లాగ్. ఈవినింగ్ నేను మా అమ్మతో కలిసి భైరవకోన్కి వెళ్ళాం. అక్కడికి రీచ్ అయ్యాక దర్శనం కోసం ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ వాక్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ కొంచెం దూరం అనిపించిన చుట్టూ ఉన్న గ్రీనరీ, ఫ్రెష్ ఎయిర్, పీస్ఫుల్ అట్మాస్ఫియర్ వల్ల ఆ వాక్ కూడా చాలా బాగుంది. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సిటీ నాయిస్ మొత్తం మర్చిపోయి నేచర్ మధ్యలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఫైనల్లీ భైరవకోన్కి చేరుకున్నాం. ఆ రోజు అమావాస్య కావడం వల్ల అక్కడ చాలామంది డివోటీస్ వచ్చారు. అండ్ కాలభైరవ స్వామి విగ్రహం దగ్గర భక్తులు భక్తితో చాలా పూజలు చేస్తున్నారు. అండ్ అక్కడ కాలభైరవ స్వామితో పాటు కాళికామాత, వినాయకుడు, శివుడు, నాగదేవత ఇలాంటి విగ్రహాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అందరూ విభూతితో పూజలు చేస్తూ కనిపించారు. చుట్టూ మొత్తం డివోషనల్ అట్మాస్ఫియర్లా ఉంది. మా అమ్మేమో కాలభైరవ స్వామికి గారెలు అంటే ఇష్టం అని చెప్పి గారెలు కూడా ఒక మాలలా ప్రిపేర్ చేసిందనమాట. అది స్వామికి వేసాం. అండ్ అది చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత మా అమ్మ నా నుదుటికి శివనామం పెట్టింది. నిజంగా ఆ మూమెంట్ నాకు చాలా స్పెషల్గా అనిపించింది. దేవుడి ముందు నిలబడి ఆ పాజిటివ్ వైబ్స్ ఫీల్ అవ్వడం మాటల్లో చెప్పలేను. దర్శనం అయ్యాక కొంచెం సేపు అక్కడ ఉండి సరౌండింగ్స్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం. అండ్ దెన్ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ చాలా కామ్గా ఉంది. తర్వాత మళ్ళీ అదే 2 కిలోమీటర్స్ వాక్ చేసి రిటర్న్ వచ్చేసాం. భైరవకోన నుంచి సింహాచలం దగ్గరలోనే ఉండడం వల్ల అక్కడి నుంచి డైరెక్ట్గా సింహాచలంకి వెళ్ళాం. కానీ అక్కడికి చేరేసరికి ఆల్రెడీ 7:30 అయిపోయింది. అప్పుడు తెలిసింది ఏంటంటే 7 నుంచి 8:30 వరకు దర్శనం క్లోజ్ ఉంటుందంట రోజు. కొంచెం డిసప్పాయింట్మెంట్గా అనిపించింది, ఎందుకంటే సింహాచలం దర్శనం కూడా చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ మరి ఏం చేస్తాం, పర్లేదు అని అనుకొని గోపురానికి నమస్కారం చేసుకొని దేవుణ్ణి మనసులో స్మరించుకొని రిటర్న్ అవ్వాలని డిసైడ్ అయ్యాం. అలా రిటర్న్ అయ్యే ముందు సింహాచలంలో ఉన్న నక్షత్రవనం కూడా వెళ్ళి ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదన్నమాట. అక్కడ నా నక్షత్రంకి సంబంధించిన చెట్టు దర్శించుకున్నాను. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల ఏమో నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఆ తర్వాత అలా కొండ కిందకి దిగుతున్నప్పుడు మా మమ్మీ ఏమో ప్రసాదం, ఇంకా సమ్ బ్యాండ్స్ అండ్ కొన్ని రింగ్స్ ఏవో కొన్నది. చిన్న చిన్న థింగ్స్ అయినా సరే టెంపుల్కి వచ్చినట్టు మెమరీస్లా ఉంటాయి కదా, సో అలా కొనుక్కున్నాం అనమాట. ఇక్కడ నేను ఒక మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ హ్యాపీయెస్ట్ థింగ్ ఎక్స్పీరియన్స్ చేశాను. అదేంటో తెలుసా? రీసెంట్గా సింహాచలం దేవస్థానంలో ఏసీ బస్ సర్వీస్ స్టార్ట్ చేశారు. అంటే ముందే స్టార్ట్ చేశారు, బట్ ఐ డోంట్ నో, నాకు ముందు నుంచే తెలీదు. సో చూశాను, మా మమ్మీకి అడిగాను, సో విల్ బోర్డ్ అని. కానీ ఫుల్ ఎక్సైట్ అయి ఉన్నాను అనమాట. సో అదే ఏసీ బస్ వచ్చింది, లైక్ సింహాచలం దేవస్థానానికి అన్నట్టు అంత ఎక్సైట్మెంట్లో ఉన్నానన్నమాట. కానీ అంత ఎక్సైట్మెంట్ కాస్త ఒక్క 2 నిమిషాల గ్యాప్లో చాలా పెద్ద షాక్ అయిపోయింది. ఏంటంటే ఆల్మోస్ట్ ఒక ఆర్టీసీ బస్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్లీ ఆ బస్ కూడా అలాగే ఉందన్నమాట. ఫుల్ ఆఫ్ జనం, అసలు నించోడానికి కూడా ప్లేస్ లేదు, ఫుల్ క్రౌడ్ అనమాట. సో నిలబడడానికి కూడా ప్లేస్ లేదు కదా, ఏం చేద్దామని చూస్తే అక్కడేమో ఫుట్ స్టెప్స్ కనిపించాయి. అండ్ ఎలాగో ఏసీ బస్సే కాబట్టి కొంచెం ఆ ఫుట్ స్టెప్ దగ్గర కూర్చొని అలా వ్యూని ఎంజాయ్ చేద్దామని కూర్చున్నాం అనమాట మమ్మీ నేను. ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంట్రెస్టింగ్ పార్ట్ స్టార్ట్ అయింది. మాకు పక్కన గుజరాత్ నుంచి వచ్చిన వాళ్ళిద్దరూ డివోటీస్ పరిచయం అయ్యారనమాట. మాకు హిందీ అంతగా రాదు, వాళ్ళకి తెలుగు రాదు. కానీ సమ్హౌ హిందీ, ఇంగ్లీష్ ఇంకా ఏవో కొంత భాషనంతా మిక్స్ చేసుకొని మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. అంటే కృష్ణుడి గుళ్ళు ఎక్కువ కదా గుజరాత్లో, సో ఆ గుళ్ళ గురించి చెప్పారు, వాళ్ళ పూజలు, ఇక్కడ పూజలు ఎలా ఉంటాయి. అక్కడంట ఓన్లీ కేబుల్ కార్లో మాత్రమే ట్రాన్స్పోర్ట్ ఉంటుందంట, మనలాగా ఇలా బస్సులు ఇవి కూడా ఐ మీన్ రోడ్ వే ఉంటుందంట. సో అలా మాట్లాడుకోవడం వల్ల చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక అదర్ లాంగ్వేజ్ పర్సన్తో కూడా మేము ఎంత బాగా మాట్లాడుకుంటామా, ఎంత త్వరగా అన్నీ షేర్ చేసుకుంటామా స్పిరిచువల్ థింగ్స్ అని అనుకోలేదు. లాంగ్వేజెస్ డిఫరెంట్ అయినా కూడా, స్టేట్స్ డిఫరెంట్ అయినా కూడా డివోషనల్ మాత్రం అందరికీ కనెక్ట్ చేస్తుందని అప్పుడు అనిపించింది అనమాట. ఆ కాన్వర్జేషన్ నిజంగా చాలా మెమరబుల్గా అనిపించింది.
కొంచెం సేపు మాట్లాడిన తర్వాత వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంక మేము కూడా రిటర్న్ అయిపోయాం అనమాట. ఫైనల్లీ ఇంటికి చేరేసరికి ఫుల్‌గా టయర్డ్ అయిపోయినా, సూపర్ హ్యాపీగా ఉన్నా. ఎందుకంటే 2 దర్శనాలు జరగడం, అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ జరగడం ఇవన్నీ చాలా బావున్నాయి. ఈరోజు నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే, హ్యాపీనెస్ అంటే పెద్ద పెద్ద ట్రిప్స్ కాదు. మమ్మీతో స్పెండ్ చేయడం, దేవుడి దర్శనం, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పర్సన్స్ మీట్ అవ్వడం, ఇలాంటి చిన్న చిన్న మొమెంట్స్ కూడా హ్యాపీనెస్‌నిస్తది. కాలభైరవ స్వామి దర్శనం, అమావాస్య రోజు డివోషనల్ అట్మాస్ఫియర్, సింహాచలం విజిట్, నక్షత్రవనం, ఏసీ బస్ ఎక్స్‌పీరియన్స్, గుజరాత్ ఫ్రెండ్స్‌తో కాన్వర్జేషన్ అన్నీ కలిపి ఈ రోజుని చాలా స్పెషల్‌గా మార్చేసాయి. విత్ దిస్ టుడేస్ డే ఇన్ మై వ్లాగ్ కంప్లీట్స్ అనమాట. కమ్ టు అన్ ఎండ్. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఒక డిఐఎంఎల్ వ్లాగ్ ట్రై చేశాను కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి అండ్ మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాగే మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా నెక్స్ట్ టైం ఇంకా మంచి మంచి వ్లాగ్స్ ట్రై చేస్తాను. సో సీ యూ దెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.